ఈ చలికాలంలో మనకి జుట్టు అనేది ఫ్రిజీగా అయిపోతా ఉంటది. అంటే కొంచెం ఒత్తుగా ఉన్న జుట్టయినా సరే ఇలాగా కొంచెం దగ్గరగా అయిపోయి వాల్యూమ్ అనేది కనిపియకుండా ఉంటది. అలాగే స్కల్ప్‌కి కుదుళ్ళ దగ్గర మంచిగా డాండ్రఫ్ ఎంత నీట్‌గా కడిగినా శుభ్రంగా మంచిగా వాష్ చేసుకున్నా గూడా ప్రతి వారము మా అమ్మాయికైతే డాండ్రఫ్ వచ్చేస్తుంది. సో, దీనికోసం అయితే నేను ఒక మంచి సొల్యూషన్ అయితే కనుగొన్నాననమాట. సో, నేను మొదటిసారి ట్రై చేశాను. చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. హెయిర్ చూసారా ఎంత వాల్యూమినేట్‌గా చక్కగా అసలు పార్లర్‌లో ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా రెడీ అయిందనమాట హెయిర్ వాష్ చేశాక. కేవలం ఒక్క రెమెడీ చేశాను. ఒకే ఒక్కసారి. ఒక్కసారికే ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇక వారానికి ప్రతి వారం ఒక్కసారైనా చేసుకుంటే మన హెయిర్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కడ పార్లర్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. సో, రెసిపీలోకెళ్ళిపోతే ఫస్ట్ అయితే నేనైతే ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించాను. ఈ వాటర్ అనేది మరిగించుకోవాలి. ఇక్కడ హెయిర్ తనకి చాలా ఎక్కువ ఉంది కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. మీడియం హెయిర్ అయితే ఒక గ్లాస్ తీసుకోండి. ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్‌లు బియ్యం అయితే వేశాను. బియ్యం వల్ల హెయిర్‌కి మంచి కెరటిన్ ట్రీట్మెంట్ అయితే అవుతుందనమాట. అలాగే మెంతులు గూడా మంచి మాయిశ్చర్ ఇస్తదనమాట హెయిర్‌కి. స్కల్ప్‌లో ఉన్న డాండ్రఫ్ అంతా క్లీన్ చేస్తుంది. కుదుళ్ళని గట్టిపరుస్తుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి హెయిర్‌కి మీకు ఎలా చెప్పాలి కొలాజన్ బూస్టర్‌గా ఉంటుందనమాట. స్కిన్‌కి చాలా మంచిది కదా! సో, వీటిని వేయటం వల్ల మన హెయిర్ స్పా ఎలా అయితే ట్రీట్మెంట్ అవుతదో, అదే విధంగా మనం ఇంట్లోనే మనకున్న ఈ కొద్ది ఇంగ్రీడియెంట్స్‌తోని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ హెయిర్ కొంచెం చిన్న హెయిర్ అయితే ఇంగ్రీడియెంట్స్‌ని తక్కువ చేసుకోండి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో బాగా మరగనివ్వాలనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, ఛానల్‌కి బూస్టప్ ఇవ్వాలి. నాకు ఇంకా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కొత్త కొత్త వీడియోస్‌ని మీకు అప్‌లోడ్ చేయటానికి. ఇవైతే బాగా మరిగిపోవాలి. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలైతే మరగపెట్టాను. ఉడుకు పట్టిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకోండి. సో, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కాస్త చిక్కపడుతుందనమాట. ఎంత వరకు ఉడకాలి అనేది రైస్ ఉడికినంత సేపు ఏమి ఉడకనివ్వక్కర్లేదు. సో, ఈ రైస్ నుంచి స్టార్చ్ వస్తుంది. అలాగే ఈ మెంతుల నుంచి కూడా కాస్త చిక్కదనం వస్తుంది. ఇక ఫ్లాక్స్ సీడ్స్ నుంచి అయితే మీకు చెప్పనే అవసరం లేదు. కొద్దిగా అయితే జిగురనేది మనకి ఇలాగ పట్టుకున్నప్పుడు తెలుస్తుందనమాట. అంటే ఒక పావు గంట తర్వాత సిమ్‌లోనే ఇప్పుడు పెట్టుకోవాలి. సో, బాగా ఉడికింది అని మనకి ఫీలింగ్ వచ్చి కాస్త చిక్కపడి దగ్గరవుతున్నాయన్నమాట వాటరు. సో, ఈ స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా లాస్ట్ డ్రాప్ అనేది కొంచెం అలా పాకం జారినట్టు జారుతుంది. సో, అదనమాట మనం తెలుసుకోవాల్సిన ఎండ్ పాయింటు. సో, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము. సో, ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. ఎవరికైతే బ్రేకేజ్ అంటే స్ప్లిట్ ఓపెన్స్ ఉంటాయో, ఎవరికైతే హెయిర్ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుందో స్కల్ప్‌కి, ఈ చలికాలంలో మెయింటెనెన్స్ అవ్వట్లేదనుకుంటారో, బెస్ట్ మెయింటెనెన్స్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. మూత పెట్టేసి ఇది నైటే చేసేసుకోవాలి ప్రాసెస్ అనేది. అలాగే స్టవ్ మీదే ఆ వేడి మీద మూత పెట్టి నైట్ అంతా వదిలేయండి. సో, మార్నింగ్ లేసి చూసేసరికి నేనే వండర్ అయ్యాననమాట. చూసారా ఎంత జెల్లీగా అయిపోయిందో. సో, ఇందులో ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనకి జుట్టుని పోషకాన్నిచ్చి, కుదుళ్ళ నుంచి చెట్లకి వేర్లు ఎలా అయితే బలంగా ఉంటాయో, మన జుట్టుకి కూడా ఈ ఈ నేను వాడిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చాలా బూస్టింగ్ ఎఫెక్ట్ ఇస్తాయన్నమాట. నన్ను నమ్మండి ఫ్రెండ్స్. నేను సొంతగా స్వయంగా నేను చేసి మా అమ్మాయికి పెట్టినప్పుడు రిజల్ట్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఒక్కసారి మీరు అయితే ట్రై చేయాల్సిన రెమెడీ అన్నమాట ఇది. సో, దీన్ని మనం ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న సారం అంతా గూడా ఇప్పటిదాకా ఫర్మెంట్ అయ్యి ఉంది కదా నైట్ నుంచి. సో, దాన్ని మనం డివైడ్ చేసి మల్టిపుల్‌గా మనం ఇది చేస్తున్నాం అన్నమాట. సో, తలకి పెట్టుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉండాలి గదా! ప్యాక్‌కి పెట్టుకుంటున్నాం ఇప్పుడు దీన్ని. సో, ఈ కొంచెం గూడా ఒక్క డ్రాప్ గూడా వేస్ట్ చేయకుండా అయితే నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. మంచి మెత్తటి స్మూత్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. స్మూత్‌గా పేస్ట్ రెడీ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ అనేది. చాలా సాఫ్ట్‌గా అసలు స్మెల్ అయితే ఎలా ఉందంటే, ఒక దోస బ్యాటర్‌కి ఎలాంటి స్మెల్ ఒస్తుందో అట్లాంటి స్మెల్ ఒస్తుంది. నేను షాక్ అయ్యానన్నమాట. స్మెల్ ఆడ్‌గా లేకపోతే ఏమీ లేదు. దోస పిండికి స్మెల్ ఎట్లా ఉంటదో అట్లానే ఉంది. ఎందుకంటే మెంతులేసాం కదా! రైస్ ఉంది. ఇంకేం కావాలి మన జుట్టుకి ఇంతకు మించి
కెరటిన్ ట్రీట్మెంట్ అంటే ఇదే కదా! ఇంకా ఇంతకు మించి మన హెయిర్‌కి ఏం అవసరం లేదు. ఎట్లాంటి జుట్టుకైనా గూడా ఈ ట్రీట్మెంట్ అనేది బా బ్రహ్మాండంగా సరిపోతుందనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేశాను. కొంచెం మిగిలిద్దనిపిస్తుంది. వీలైతే నేను పెట్టుకోవడానికి ట్రై చేస్తాను మిగిలింది. సో, ఇక్కడ నేను తీసుకున్న తన హెయిర్‌కి కావాల్సినంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇందులో అయితే ఏదో ఒక ఆయిల్ అయితే క్యారియింగ్ ఆయిల్ కావాల్సిందే. ఎందుకంటే ఎంత మాయిశ్చర్ ఉన్న వస్తువులు వాడినా గూడా దాన్ని కొంచెం బైండింగ్ చేసి జుట్టుకి పట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఎక్స్‌ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే వాడుతున్నాను. ట్రై చేయండి. లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఏసుకోవాలి. అలాగే విటమిన్ ఇ మనకి క్యాప్సూల్స్ దొరుకుతాయి కదా! ఈ క్వాంటిటీకైతే ఒక 3 క్యాప్సూల్స్ పడతాయి. లేదంటే కొంచెం చిన్న హెయిర్ అయితే 2 చాలు. నా దగ్గర అది ప్రస్తుతానికి స్టాక్ లేదు కాబట్టి నేను ఆల్మండ్ ఆయిల్ ఉంది నా దగ్గర ప్యూర్‌ది. సో, అది ఒక స్పూన్ వేసేసుకున్నాను. పెద్ద స్పూను. వేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. సో, కన్సిస్టెన్సీ చూసారా? చాలా థిక్ బ్యాటర్ అంటే మనకి తలకి పట్టించినా గూడా కారిపోయే ప్రసక్తి లేదు. బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టు చూసుకోండి. అప్పుడే మనకి మొహం మీద కారటం గాని, చిరాకుగా ఉండటం గాని, పిల్లలు ఇబ్బంది పడటం గాని ఉండదు. ఈ హెయిర్ ప్యాక్‌ని 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి ఏ పిల్లల నుంచి, పెద్దవాళ్ళ నుంచి, ముసలి వాళ్ళైనా సరే హ్యాపీగా వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నేను పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. పెట్టుకున్నాక నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇక్కడ డాండ్రఫ్ అంతా తనకి కొంచెం ఎక్కువ అవుతుంది. మొదట్లోనే మనం మొక్కై వంగందే మానై వంగదంటారు గదా! ఫస్ట్‌లోనే మనం ఏదైనా ప్రాబ్లమ్‌ని సొల్యూషన్ తీసుకున్నప్పుడు, సో, తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి బయటపడే ఛాన్స్ ఉండదు. ఎక్కువగా అయిపోతే మనం అప్పుడు మళ్ళీ స్కిన్ డాక్టర్ దగ్గరికెళ్ళాలి, డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్ళాలి. అవసరమా మనకి? ముందే మనం చూసుకొని ఒక్క పూట మనం కొంచెం కేర్ చేసామనుకోండి, పిల్లలు సండే ఎలాగో ఇంట్లోనే ఉంటారు. మార్నింగ్ అవర్స్‌లో ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక అసలు మీకు తిరుగులేదనమాట. ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలని ఈవినింగ్ ఉన్నా గూడా మార్నింగ్ ఇలా చేసుకుంటే ఇదే గదా హెయిర్ స్పా అంటే. సో, చూడండి రిజల్ట్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. సో, అందుకనే మీకు చూపించాలనుకున్నాను ఈ రిజల్ట్‌ని. సో, పాపిడి అయితే తీసేసుకున్నాను. ముందైతే జుట్టుని చిక్కు తీసేసుకోండి. ఆల్రెడీ ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. జుట్టుకి ఆయిల్ ఉంటేనే మనిషికి ఆహ్, బలం అన్నమాట. మనిషికి ఫుడ్ ఎంత అవసరమో తలకి గూడా ఆయిల్ కంపల్సరీ కావాలి. చెట్లకి నీళ్లు కావాలి. అలాగే జుట్టుకి కూడా ఆయిల్ కంపల్సరీ కావాలి. ఎనీ ఆయిల్. మీరు చేసుకున్న హోమ్‌మేడ్ ఆయిల్ అయినా పర్లేదు. లేదైనా బయట నుంచి తెచ్చిన ఆయిల్ అయినా పర్లేదు. నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు హోమ్‌మేడ్ ఆయిల్. ఆయిలే కానీ, హెయిర్ ప్యాకే కానీ, షాంపూయే కానీ ఇంకేం చెప్పాలి కండిషనర్ అన్నీ నేను హోమ్‌మేడే. ఇంట్లో నేనే స్వయంగా చేసి మేము వాడుకుంటాం అనమాట. సో, మెల్లిగా ఫర్దర్ వీడియోస్‌లో నేను మీకు చెప్తాను. ఇప్పటికైతే ఈ హెయిర్ ట్రీట్మెంట్ చూసేద్దాము. పాయ తీసేసి ఈ విధంగా నేను చూపించినట్లు ప్రతి వెంట్రుకకి పట్టాలి. అలాగే కుదుళ్ళకి కూడా పట్టాలనమాట. అప్పుడే మనకి కుదుళ్ళు బలంగా, దృఢంగా తయారవుతాయి. స్ట్రాంగ్‌గా. చెట్టు పాదు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, మన కుదుళ్ళు గూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటే జుట్టు పట్టి లాగినా గూడా ఊడదనమాట. సో, మనం కేర్ తీసుకోవాలి. మనం పిల్లలనే కాదు, మన హెయిర్‌ని పసిపిల్లల్ని ఎలా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకుంటే ఎన్నాళ్ళైనా గూడా మన జుట్టు అలాగే ఉండిపోతుందనమాట. సో, ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు అంత యూజ్‌ఫుల్ అవుతదని అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ట్రై చేస్తేనే కదా మీకు తెలుస్తుంది. చిన్నప్పుడు నేనైతే మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను ఇంతకుముందు మా పాపకి హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు. మా ఫ్రెండ్ చెప్పేదనమాట. మెంతులు చాలా మంచివి హెయిర్‌కని. నేనేం చేసేదాన్నంటే అప్పుడు పెరుగులో నైట్ మెంతులు నానబెట్టేసి, మార్నింగ్ పేస్ట్ చేసేసి తలకి పెట్టుకునేదాన్ని. ఆయిల్ అయితే కంపల్సరీగా ఎప్పుడు రాసుకునే వెళ్ళేదాన్ని స్కూల్‌కి. ఇప్పుడెవరు రాసుకొని ఎళ్తున్నారండి? అట్‌లీస్ట్ నైట్ ఆయిల్ రాసేసి, మార్నింగ్ ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోండి. అసలు వాష్ చేసిన తర్వాత మీ జుట్టు చూసి మీరే నమ్మలేరు. వాల్యూమ్ అయితే రెండింతలవుతుంది. ఇది నేను గ్యారంటీ అనమాట. చిక్కు ఊరికే వచ్చేస్తుంది. వేళ్ళ నుంచి అలా తీసినా గూడా చిక్కు రానే రాదు. ఎంత హ్యాపీగా అనిపిస్తదో, ఆ ఫీల్ గుడ్‌గా ఉంటుంది. మన జుట్టు మీద మనమే అలా చేయి పెడుతూ ఉండాలనిపిస్తుంది. సో, ఇలా మంచిగా పట్టించిన తర్వాత కనీసం ఒక అరగంటైనా ఉండాలనమాట. నేనైతే ఒక 40 మినిట్స్ ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేశాను. రెగ్యులర్‌గా మీరు వాడే మైల్డ్ షాంపూతో ఏదైనా కెమికల్ ఫ్రీ షాంపూతో చేసుకుంటే బెటరు. ఫస్ట్ అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మంచిగా వాష్ చేసేసుకోండి. కొంచెం వేడిగా ఉంది అంటే పర్లేదు. లేదు అక్కడ కొద్దిగా ఎండ లేదు మీ ఇంటి దగ్గర అంటే కాస్త క్యాప్ వేసేసుకోండి. ఆ హీట్‌కి కూడా మంచిగా కాస్త తల లోపల కాస్త వేడి కా
ప్రొడ్యూస్ అయ్యి జుట్టుకి మంచి రిజల్ట్ అయితే వస్తది. మంచి ప్యాక్ అనేది ప్రతి పోర్స్‌లోకి దిగుతుందనమాట. ఒకసారి కొద్దిగా 2, 3 చెంబులు మగ్గులతో వార్మ్ వాటర్‌తో కడిగేసుకున్న తర్వాత షాంపూని వాటర్‌లో డైల్యూట్ చేసి మాత్రమే వాడాలి. సో, షాంపూ చేసిన తర్వాత కొంచెం పొట్టు అది ఉంటది. ఎందుకంటే నేచురల్‌గా మనం పేస్ట్ వాడాం కాబట్టి. టవల్‌తో అలా దులిపేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట. చిక్కు తీసిన తర్వాత చూడండి ఫింగర్స్ పెడితే అసలు అలా వెళ్ళిపోతూ ఉంది. చిక్కయితే ఇంక పడదనమాట. ఇంకో 3, 4 రోజులు ఈజీగా మెయింటైన్ అవుతది ఇట్లనే. మనం నెక్స్ట్ ఆయిల్ రాసేంత వరకు. సో, ఎవ్రీ వీక్ ఈ ప్యాక్‌ని రెడీ చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.